కాసేపట్లో ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు మోదీ చేరుకోనున్నారు. అక్కడ ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత సిరిపురం కూడలి నుంచి రోడ్ షో మొదలు కానుంది. ఈ రోడ్ షో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు సాగుతోంది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ వేదికపై వర్చువల్ విధానంలో వివిధ ప్రాజెక్టులకి మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రైట్, మోదీ పర్యటనకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్. గాయత్రి, మనకి నరేంద్ర మోడీ పర్యటన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికమైన కార్యక్రమంలో పాల్గొనడం నరేంద్ర మోడీ ఇదే మొదటిసారిగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి విశాఖ కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఇదివరకే మధ్యాహ్నం 12 గంటలకే విశాఖ చేరుకున్నారు. దానికి గాను ఆ నాయకులు, జన సైనికులు అందరూ కూడా ఘనంగా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికారు. గత 10 నిమిషాల క్రితం నారా చంద్రబాబు నాయుడు కూడా విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఐఎన్ఎస్ డేగాకి బయలుదేరారు. ఐఎన్ఎస్ డేగాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలుకనున్నారు. అక్కడి నుండి నేరుగా ఐఎన్ఎస్ డేగా నుండి మన రోడ్డు మార్గం ద్వారా సిరిపురం చేరుకుంటారు. సిరిపురం చేరుకొని సిరిపురం నుంచి రోడ్ షో ఉంటుంది. రోడ్ షోకు సంబంధించి ఒక రథాన్ని, అద్భుతమైన రథాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రథం గతంలో వంగలపూడి అనిత, మన రాష్ట్ర హోంమంత్రి, అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన రథం. దీన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడి నుండి అతిరథ మహారథులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా రోడ్ షోలో పాల్గొనున్నారు. సిరిపురం జంక్షన్ నుండి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వరకు. దీంట్లో సుమారుగా 60,000 మంది రోడ్ షోలో పాల్గొంటారని ఒక అంచనా. దీనికి సంబంధించి వివిధ పార్టీలకు సంబంధించి, అంటే బీజేపీ, జనసేన, టీడీపీ, అదేవిధంగా ఆర్ఎస్ఎస్, వివిధ ప్రముఖులందరూ కూడా ఈ యొక్క రోడ్ షోలో పాల్గొనున్నారు. ఈ రోడ్ షో పాల్గొని 5:30కి సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. 5:30కి సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత మోడీ ఏదైతే ప్రకటన చేయనున్నారో ఆ ప్రకటన చాలా ఉత్కంఠభరితంగా విశాఖ వాసులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏమైనా ప్రకటన చేస్తారా, చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఉత్కంఠ అయితే విశాఖ వాసుల్లో ఉందని చెప్పొచ్చు. దాంతోపాటుగా 20 ప్రాజెక్టులకు సంబంధించి ఈ విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ వేదికగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్గా నరేంద్ర మోడీ చేయనున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎప్పటి నుంచో విశాఖ వాసులు ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు విశాఖ రైల్వే జోన్. ఈ రైల్వే జోన్కు సంబంధించి వర్చువల్గా ప్రారంభించనున్నారు, శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఉమ్మడి విశాఖ సంబంధించి అనకాపల్లి జిల్లాలో పూడుమడక దగ్గర ఉన్నటువంటి ఎన్టీపీసీ దగ్గర గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏదైతే ఉందో, గ్రీన్ హైడ్రోజన్ హబ్ 1200 ఎకరాల్లో మొదటి దశ కార్యక్రమంగా మోడీ వర్చువల్గా ఇదే సభా ప్రాంగణం నుండి ప్రారంభించనున్నారు. దీంతోపాటు నక్కబల్లి బల్క్ డ్రగ్స్ ప్లాంట్ ఒకటి. ఈ విధంగా 20 ప్రాజెక్టులకు సంబంధించి మోడీ ఏదైతే శంకుస్థాపన చేయనున్నారో వీటన్నిటిపైన కూడా విశాఖ వాసులు, ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఏదైతే మాట ఇచ్చిందో, ఏదైతే హామీ ఇచ్చిందో, ఈ హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తుందని అక్కడ స్థానిక ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, దానికి సంబంధించి అనకాపల్లికి సంబంధించి బల్క్ డ్రగ్స్ కానివ్వండి, నెక్స్ట్ అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ క్లబ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులు అనకాపల్లికి ముఖ్యంగా సంబంధించి 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. అదేవిధంగా రిమైనింగ్ ఉన్న 18 ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని వేల మంది, లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని అనుకుంటున్నారు. ఇదే విధంగా ఈ సభలో మోడీతో పాటు పవన్ కళ్యాణ్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఏదైతే ఉపన్యాసం ఇవ్వబోతున్నారో దానిపైన చాలా యువత అందరూ కూడా ఉత్కంఠతో ఉన్నారని చెప్పొచ్చు. ఈ యొక్క విశాఖ పర్యటన ఏదైతే ఉందో, పర్యటన విశాఖ వాసుల అందరిలో కూడా
ఒక జోష్ నింపిందని చెప్పొచ్చు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రమేష్. ఎందుకంటే ఈ మీటింగ్ అయ్యేటోడికి అవుద్ది, మళ్ళీ పోయేటప్పుడు 10 మంది అవుద్ది. హలో